హలో ఫ్రెండ్స్, సమ్మర్ అయితే వచ్చింది కదా అండి. ఇంకా టమోటో తక్కువ చేసుకుందామని ఇంకా టమోటాలు అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను 10 కేజీల టమోటాలకైతే తొక్కు అయితే చేస్తున్నానండి. సో మీకు కరెక్ట్ కొలతలు అయితే చేసి చూపిస్తా. అలాగే 5 కేజీస్ టమోటా కూడా ఏ టైమ్స్ ఎంత వేయాలి అని కరెక్ట్ కొలతలు అయితే చెప్తానండి. ఇప్పుడు నేను చేస్తుండే తొక్కు వచ్చి 10 కేజీలకి చేస్తున్నానండి. ముందుగా టమోటాలు బాగా 2 సార్లు కడుక్కొని ఇంకా బాగా ఒకటొకటే టమోటాలు తుడుచుకొని తేమ లేకుండా అయితే మనము కట్ చేసుకోవాలండి. ఇంకా నేనైతే ఇక్కడ 11 కేజీస్ టమోటాలు తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ టమోటాలకి ఇలాగే కాడలన్నీ తీసి కట్ చేసేపాటికి ఇక్కడ చూడండి ఇవన్నీ వేస్ట్, ఇవన్నీ పోతే ఇంకా 1 కేజీ ఇక్కడే వేస్ట్ అవుతుంది కాబట్టి నేను 11 కేజీస్ టమోటో అయితే తీసుకున్నాను. సో అలాగే అయితే మనకు 10 కేజీలు టమోటో వస్తుందండి. సో అలాగే ఇలా నీట్గా చిన్నగా అయితే కట్ చేసుకోండి. కొందరైతే పెడుగా లావుగా అయితే కట్ చేసుకుంటారు, వీలైతే చిన్నగానే కట్ చేసుకోండి. ఆల్రెడీ నేను కట్ చేసి బకెట్లో అయితే వేసుకున్నానండి, ప్లాస్టిక్ బకెట్లో అయితే వేయాలి. సో మీకు టమోటా కట్ చేసుకున్నాక మీకు ఉప్పు ఎంత వేయాలా అంటే ఇంకా రాళ్ళు ఉప్పు అయితే తీసుకోనండి. ఇంక 10 కేజీల టమోటాలకి ఒక 3/4 కేజీ సాల్ట్ ఉప్పు అయితే వేయాలి, అంటే రాళ్ళు ఉప్పు అయితే వేయాలండి. ఇక్కడ గ్లాస్ వచ్చి 1/4 కేజీ అయితే ఉంటుంది ఒక గ్లాసు. సో ఒక గ్లాస్ ఫుల్ నిండుగా వేసి ఇంకో గ్లాస్ కూడా మీకు ఫుల్గా అయితే వేసి చూపిస్తున్నా. ఇంకా చూడండి, ఇంకా నేను ఇంకో గ్లాస్ అయితే హాఫ్ గ్లాస్ అయితే వేసుకున్నానండి. అదే మాదిరిగా 5 కేజీల టమోటాలకి అయితే మీకు 1/2 కేజీ ఉప్పు అయితే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఒక 2.5 లోట అయితే వేసుకున్నానండి. ఇంకా బాగా ఇక్కడ వేసి మనమైతే మిక్స్ చేయాలి. సో ఈవినింగే కట్ చేసుకోండి, ఇంకా మార్నింగ్ అయితే కట్ చేసుకోవద్దు. మనమైతే ఈవినింగే కట్ చేసి మార్నింగ్ నైట్ అంతా ఊరాలండి. ఇంకా ఉప్పు అంతా వేసి మిక్స్ చేస్తుంటాం కదా, నైట్ ఊరితే చాలు. మార్నింగ్ కట్ చేసి ఈవినింగ్ అయితే ఎండి పెట్టకూడదు. సో ఈవినింగే కట్ చేసి మనము రాత్రంతా ఊరితే మార్నింగ్ లేవగానే మనం టమోటాలు అయితే పైన ఎండి పెట్టుకోవచ్చండి. ఇలా చూడండి, ఇలా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి టమోటాలని. ఇలా మీరు చేసుకుంటే 1 ఇయర్ వరకు మీకు పాడవకుండా ఉంటుందండి. టమోటా తక్కువ 1 సంవత్సరం పాటు అయితే ఉంటుంది. చూడండి, బాగా ఉప్పు వేసి మిక్స్ అయితే చేస్తున్నాను. అయితే ఇటు నాటి టమోటాలే తీసుకోవాలండి, ఫారం టమోటా అయితే వాడకూడదు. క్లీన్ నాటి టమోటాలు పండైనా కూడా పర్లేదు, నాటి టమోటాలే తీసుకోండి. మరి పచ్చి టమోటాలు కూడా వద్దు. సో ఇక్కడ బాగా అయితే మిక్స్ చేస్తామండి. ఇంకా ఏదైనా పైన బట్ట అయితే ఇంకా నేనైతే వేలు అయితే తీసుకున్నానండి. ఈ మూత అయితే పెట్టలేదు, ఈ వేలు అయితే అలా మూసి కప్పి నైట్ అంతా పెట్టేసినానండి. సో ఇలా నైట్ అంతా కట్టి పెట్టేసినానండి. ఇంకా మార్నింగ్ లేసి మిద్దె పైన ఒక పల్సన్గా ఒక క్లాత్ అయితే నేనైతే ఇక్కడ వేలే తీసుకున్నాను, ఒక దుప్పట్ట అయితే తీసుకున్నానండి. సో మళ్ళీ ఇంకొకసారి టమోటాలు అయితే బాగా మిక్స్ చేసేసి నీళ్ళు లేకుండా పిండి ఇలా ఆరేయాలండి. ఆ టమోటా రసం అయితే మనకి చాలా ఇంపార్టెంట్, అదే పడేయకూడదండి. అదే అందులోనే మనం అన్నీ చేసుకునేది ఆ వాటర్లోనే, టమోటా రసంలోనే. సో ఇలా టమోటాలంతా నీళ్ళు రసం పిండి ఇలా మనం అయితే ఆరేసుకోవాలి, పల్సనగా ఆరేసుకోవాలండి.
పైన కావాలంటే మీరు ఇంకో బట్ట కూడా మీరు కప్పొచ్చండి. నేనైతే పైన అయితే ఇంకో వేలు తీసుకొని దాని అయితే మూసి పెట్టేస్తున్నాను. ఎండ ఉంటుంది కాబట్టి ఇంకా బాగానే ఆరిపోతుంది. ఈవినింగ్ లోపల తీసేయాలండి, మళ్ళీ చల్లగా అయిపోతుంది. మరణ మార్నింగ్ లేసి మళ్ళీ ఎండబెట్టుకోవాలి. ఇక్కడ చూడండి టమాటో రసం అయితే మిగిలింది కదా, దీనికి కూడా మనము మళ్ళీ క్లాత్ కట్టి ఇంకా అది కూడా ఎండులోనే పెట్టాలండి. ఆ టమాటో ఎన్ని రోజులు అయితే ఎండుతుందో ఆ టమాటో రసం కూడా అన్ని రోజులు మనం ఎండుకు పెట్టాలి. ఇది 2 days తర్వాత అండి. ఇది 2 days తర్వాత మళ్ళీ నేను ఈవినింగ్ తీసి మళ్ళీ మార్నింగ్ మళ్ళీ ఎండేస్తున్నాను. అప్పటికైనా కొంచెం బాగా ఆరింది టమాటోలు అయితే. కరెక్ట్గా 4 days అయితే అట్లీస్ట్ 4 days అయినా బాగా ఎండాలి. టమోటా మనం పొడి లాగా అయిపోవాలి. అన్ని రోజులు కూడా మనం టమోటో రసం కూడా మనము ఎండలో అయితే పెట్టాలి, లేదంటే ఆ టమోటో రసం అనేది చెడిపోతుంది, లేదంటే స్మెల్ మాదిరిగా వచ్చేస్తుందండి. ఇది చూడండి, ఇప్పుడు నేను ఆరేస్తుండేది 3వ రోజు అండి. టమోటాలు అయితే ఎంత పొడిగా అయిందో చూడండి ఫ్రెండ్స్. ఇలా చూడండి, పైన ఇంకో బట్ట అయితే నేను కప్పేసి పెట్టి ఆరేసినాను. ఎందుకంటే ఈ పావిరాలు ఇవన్నీ వచ్చి తింటుందనేసి నేను ఇలా చేశానండి. అలాగే మనం లాస్ట్ డే మిక్సీ టమాటో తొక్క ఏ రోజు అయితే రుబ్బుకుంటామో ఆ రోజు మార్నింగ్ అయితే మనము ఎండుమిరపకాయలు అయితే అంటే గుండూరుకాయలు ఎండుమిరపకాయలు తీసుకున్నానంటే ఇక 10 kg టమాటాలకి 1.5 kg ఎండుమిరపకాయలు అయితే కావాలి. సో సాయంత్రం మిక్సీకి వేసాను కాబట్టి పొద్దున్నే ఎండులో కొద్దిసేపు ఎండుమిరపకాయలను అయితే ఆరేసాను. ఇది 5th day అండి. 5వ రోజు 5 రోజులు 4 రోజులు పెట్టినాను. ఇంకా 5వ రోజు నేను ఇంకా తొక్కు రుబ్బాలి కాబట్టి ఇంకా మార్నింగే నేను ఒక రోజు అయితే ఎండితే చాలు ఎండుమిరపకాయలు. సో మార్నింగ్ అయితే నేను ఎండబెడుతున్నాను. అలాగే టమోటాలు అయితే చూడండి, 10 kg టమోటా మీకు ఎలా పొడిలాగా అయిందో టమోటాలు అయితే. సో అది కూడా కాసేపు ఎండలో అయితే పెట్టాను ఆ రోజు, మిక్సీ పెట్టే రోజు. సో ఇంకా మిక్సీ పెట్టే రోజు అయితే ఇంకా మనము చింతపండు అయితే నేను 1/2 kg 10 kgలకి టమోటాలకి 1/2 kg చింతపండు అయితే తీసుకున్నాను. ఇలా అది కొత్త చింతపండే ఉండాలి, పాత చింతపండు అయితే వాడొద్దు. సో ఇక ఆ సంవత్సరం పండే ఉండాలి కాబట్టి ఇలా నీట్గా అయితే అయితే ఉండకూడదు. ఇలా నార్లన్నీ ఉన్నాయి కదా, ఇట్లా క్లీన్ చేసుకోవాలండి. నార్లన్నీ తీసి ఒక 1/2 kg చింతపండు వరకు మనమైతే రెడీ చేసుకోవాలి. మీకు 5 kg టమోటాలకి అయితే మీకు 1/4 kg చింతపండు అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. 1/2 kg ఉప్పు, 1/4 kg చింతపండు అయితే సరిపోతుంది 5 kgsకి. ఇది నేను 10 kgలు చేస్తున్నాను కాబట్టి ఇంకా 1/2 kg చింతపండు వేస్తున్నా. సో ఇలా నీట్గా నార్లు అయితే తీసేసి మనమైతే పెట్టుకోవాలండి. సో ఇప్పుడైతే నేను చింతపండు అయితే క్లీన్ చేసుకొని 1/2 kg పక్కన అయితే పెట్టుకున్నా. ఇంకా ఒక మిక్సీ జార్, ఇంకా మనం మిక్సీ పట్టేటప్పుడు ఇంకొక మిక్సీ జార్ అయితే మనం మిరపకాయలు ఏదైతే ఎండేసినామో ఫస్ట్ మిరపకాయలన్నీ మనం పొడి కొట్టుకోవాలి. మరి పౌడర్లో కాకుండా కచ్చాపచ్చగా అయినా కూడా పర్లేదండి. మనము మిరపకాయలు అనేది మనం ముందుగా పౌడర్ చేసుకోవాలి సపరేట్గా. చూడండి, ఇలా పౌడర్ చేసుకొని నేను ఒక బాక్స్లో అయితే వేసుకున్నాను. సో 1.5 kg ఇలా ఎండుమిరపకాయలని మనం పౌడర్ అయితే చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నానండి. సో ఇంకా నేను టమోటా నీళ్ళండి, ఇంకా టమోటా నీళ్ళు గింజలు అంతా ఉంటుంది కదా టమోటాల్లో, అవన్నీ బాగా అయితే వడగట్టుకోవాలి. సో తెల్ల వచ్చి అవంతా ఉప్పే అండి, అదేం పర్లేదు మీకు. సో బాగా ఇలా కలిపి మనము గింజలు లేకుండా ఒక గిన్నెలో మనమైతే వడబెట్టుకోవాలి.
టమాటో రసం అయితే ఇలా వడగొట్టుకున్నాను. అలాగే నేను 1/2 kg చింతపండు అయితే రెడీ చేసుకున్నాను కదా, ఒక గిన్నెలో వేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు సపోజ్ సాయంత్రం నేనైతే మిక్సీ పెట్టాను కాబట్టి పొద్దున్నే చింతపండు అయితే నేనైతే నానబెట్టినాను. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చింతపండు బాగా నానిందండి. బాగా నానాలి చింతపండు. గిన్నె వేరే సరిపోలేదు కాబట్టి నేను పెద్ద గిన్నె తీసుకున్నానండి. ఇంకా మనం చింతపండు అయితే నానబెట్టాలి. ఇంకా అది మునిగేంత వరకు మనం ఈ టమోటా రసంలోనే నానబెట్టాలి. నీళ్ళు అయితే మనం ఇక్కడ ఎక్కడ వాడకూడదు, తేమ కూడా తగలకూడదండి. ఈ టమాటా రసం నీళ్ళు ఉంది కదా, సో దీంట్లోనే నానబెట్టాలి మనము. మునిగేంత వరకు బాగా టమాటా రసం అయితే పోయాలండి. కొంచెం నీళ్ళు అయితే పోసుకున్నా, టమాటా రసం అయితే పోసుకున్నాను. ఇలా ఈవినింగ్ వరకు ఈ చింతపండు అనేది బాగా నానాలి. ఇంకా అలాగే ఆ టమాటా రసం కూడా మనం పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి టమాటాలు అయితే ఎంత బాగా ఎండిపోయింది, పొడి లాగా అయ్యింది. ఇప్పుడు ఈ టమాటాలని కూడా మనము సపరేట్గా మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. మిరపకాయలు అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అలాగే ఈ టమాటాలు కూడా మనం మిక్సీలో పెట్టి పౌడర్ అయితే చేసుకోవాలి. ఇవి కూడా మరీ నున్నగా కాకపోయినా కూడా కొంచెం కచ్చాపచ్చగా ఉన్నా కూడా సరిపోతుందండి. సో ఇలా టమాటాలు కూడా ఇలా మనం పౌడర్ అయితే చేసుకోవాలి. ఇది చూడండి టమాటా పౌడర్ ఇట్లా ఉన్నా కూడా సరిపోతుందండి. సో పౌడర్ చేసుకొని ఇంక సపరేట్ గిన్నెలో అయితే పెట్టుకున్నా. ఇక మనం కరెక్ట్గా టమాటోతో ఎలా ఒకేసారి కొందరైతే అందరూ ఒకేసారి వేసి రుబ్బేస్తారంటే, ఇక్కడ నేను కొలతలతో మాత్రం వేస్తాను. ముందుగా మిక్సీ జార్కి ఇక్కడ చూడండి టమాటో పౌడరు, మిరపకాయ పౌడరు, ఇంక టమాటో రసము, చింతపండు. ముందుగా 1 స్పూన్ మనమైతే చింతపండు వేసుకోవాలి. 1 గంట చింతపండు వేసుకుంటే కారం పొడి మనము 2 గంటలు వేసుకోవాలండి. 1 గంట చింతపండు వేసుకున్నా, 2 గంటలు కారం పొడి వేసుకున్నా, 1 గంట వచ్చి మనం ఆ టమాటో ఏదైతే పౌడర్ చేసుకున్నామో 1 గంట అయితే వేసుకున్నామండి. ఇక టమాటా రసంలోనే మనము కొద్దిగా నీళ్ళు పోసుకొని మనము మిక్సీలో పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీలో మనమైతే రుబ్బుకోవాలి. 5 kg కూడా మనం యూటిలైజ్ చేసుకోవాలండి, మనం చూపించినట్టే. అలాగే ఇక్కడ నేను పక్కన బాండ్లీ పెట్టి ఇంకా నేను ఈ టమాటా తొక్కొచ్చి మనము గ్రౌండ్ నట్ ఆయిలే వేసుకోవాలి. శనక్కాయల నూనె వాడాలి, ఇంకా వేరే ఏ నూనె కూడా వాడకూడదు. నేనైతే 2 ప్యాకెట్ల నూనె, ఇంకో ప్యాకెట్లో సగం అయితే వేసినాను. 2.5 ప్యాకెట్ అయితే శనక్కాయల నూనె అయితే వేసినానండి. ఇంకా ఇది హీట్ అయ్యేసరికి టైం పడుతుంది. ఒక పక్క మిక్సీ పడుతున్నా, ఇంకా హీట్ అయ్యేదానికి లేట్ అవుతుంది కాబట్టి నేను స్టవ్ పైన ఆయిల్ అయితే పెట్టేశాను. అలాగే ఇంకా నేను చిన్న గ్లాస్లో 3/4 గ్లాస్ వరకు మెంతులు అయితే తీసుకున్నానండి. 3/4 గ్లాస్ చిన్న గ్లాస్లో ఒక 3/4 గ్లాస్ మెంతులు తీసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంకా మిక్సీ అయితే పెట్టుకున్నాను. ఇంకొక పక్క ఆయిల్ హీట్ అవుతుంది. ఇంకా నేను ఇటు సైడ్ నేను వచ్చి ఇంకా మెంతులు అయితే ఫ్రై చేస్తున్నాను. ఒక చిన్న గ్లాస్లో 3/4 గ్లాస్ వేసుకున్నానండి మెంతులు. అలాగే చల్లారాక ఇంకా మనం మిక్సీ పెట్టాలి. అలాగే అదే గ్లాస్లో మళ్ళీ 3/4 గ్లాసు ఆవాలు అయితే వేసుకున్నా, అది ఫ్రై చేసి మనం పౌడర్ అయితే చేసుకోవాలి. అది చల్లారాక మరి సపరేట్ గిన్నెలో అయితే వేసుకుంటున్నా. ఒకేసారి మనమైతే మిక్సీ పట్టకూడదు. మెంతులు సపరేట్గా, ఆవాలు సపరేట్గా అయితే మనం పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇంకా మీకు 5 kg టమోటాలకి అయితే మీరు ఒక 1/2 గ్లాస్ వేసుకోండి మెంతులు కానీ, ఇక ఆవాలు కానీ
ఒక హాఫ్ కేజీ ఇంకొంచెం తగ్గించి కావాలంటే ఇవి 2 వేసుకోవచ్చు 5 kgsకి అయితే. ఇది నేను 10 kgs చేస్తున్నాను కాబట్టి నేను కొంచెం 1/4 గ్లాస్ వేసుకున్నాను. సో ఇదైతే మెంతుల పౌడర్ ఆవాల పౌడర్ అయితే మిక్సీలో చేసి నేను ఒక ప్లేట్లో అయితే తీసుకున్నానండి. అలాగే ఇంకా తెల్లగడ్డలు కావాలండి. తెల్లగడ్డలు అయితే నేను 1/2 kg వేస్తున్నాను. తెల్లగడ్డలు అయితే 1/2 kg. ఇంకా నీట్గా పొట్టు అంతా చేసి ఇలా నేనైతే క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇంకా తిరుబాత్కి వచ్చి ఇంకా ఎండుమిరపకాయలు కొంచెం తీసి పెట్టుకున్నానండి. ఆవాలు 1/2 kg ప్యాకెట్ ఆవాలు అయితే తీసుకున్నా. అది 1/4 kg పైన వేయాలండి. సో ఇప్పుడు ఫస్ట్ ఆవాలు అయితే వేయకూడదు, నూనె అయితే హీట్ అయ్యింది, ఎండుమిరపకాయలు వేయాలండి. ఎందుకంటే ఇంకా కొంచెం అది ఫస్ట్ నల్లుగా అయ్యేంత వరకు పెట్టాలి. మిరపకాయలు ఎప్పుడైతే నల్లుగా ఉంటుందో అప్పుడు నూనె వేడి అయ్యింది అని మనకి అర్థమవుతుంది. తర్వాత మనమైతే ఆవాలు వేసుకోవాలి. నూనె అయితే వేడయింది, వేడైనాకే వేసాను ఎండుమిరపకాయలు. సో కొంచెం నల్లగా అయింది కాబట్టి ఇప్పుడు నేను 1/4 kg పైనే ఆవాలు వేసానండి. దీనికి తిరుమత్కి 1/4 kg పైనే వేసాను ఆవాలు. మీ 5 kgsకి అయితే కూడా 1/4 kg కంటే కొంచెం తక్కువ వేసుకోండి. సో ఇక ఆవాలు అయితే బాగా వేగుతుంది, కొంచెం కలర్ అయితే చేంజ్ అవ్వాలి ఆవాలు. చూడండి ఇప్పుడు కలర్ అయితే చేంజ్ అయ్యింది. నేనైతే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకునేసేయాలి. సో ఇక్కడ టమాటోలు అన్నీ ఇంకా రుబ్బి ఇక్కడైతే పెట్టుకున్నాను. మనకైతే అలా అయితే మనకి పౌడర్ కానీ చింతపండు గొజ్జు కానీ టమాటో నీళ్ళు కానీ ఏది అయితే మనకి మిగిలిదనమాట. సో అన్నీ కరెక్ట్గా నాకైతే అన్నీ సరిపోయింది, ఏది మిగిలేదు. ఇలా మొత్తము తీసి ఇంకా ఒక బకెట్లో అయితే వేసుకున్నాను. మీరైతే జాడీలో కూడా వేసుకోవచ్చు, ప్లాస్టిక్ బకెట్లో అయితే కూడా వేసుకోవచ్చు. సో టమాటోలు అయితే నేను అన్నీ రుబ్బు పెట్టుకున్నానండి ఇప్పుడు. సో ఇక నేనైతే ఈవినింగ్ ఒక 4 o'clock అట్లా రుబ్బాను. సో నేను నూనె వచ్చి నేను నైట్ పడుకునేటప్పుడు ఫుల్ చల్లగా అవ్వాలి అప్పుడు వేసుకున్నానండి. సో ఉప్పు కారము అన్నీ బాగా కరెక్ట్గా కుదిరింది, ఏది తక్కువ లేదు, ఏది ఎక్కువ లేదు. ఇలా నేను 50 grams ఇంగువ పౌడర్ అయితే తీసుకున్నాను. నేను ఆల్రెడీ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కాబట్టి కొంచెం చల్లగా అంటే మరి వెచ్చగా అయినాక నేను ఇంగువ పౌడర్ని అయితే మిక్స్ చేస్తున్నాను. చూడండి కొంచెం నల్లగా అయితే చాలు. అలాగే తెల్లగడ్డలు కూడా వేడి నూనెలో అయితే వేయకూడదండి. కొంచెం నూనె అయితే వెచ్చగా అయినప్పుడు మనము వెల్లుల్లి వేయాలి. సో నేను రాత్రి పడుకునేటప్పుడు ఈ నూనె ఫుల్ గిన్నెతో కూడా ఫుల్ చల్లగా అయిపోవాలి. అప్పుడు మనం టమోటో ఏదైతే రుబ్బుకున్నామో అప్పుడు పోయాలి. నేను సాయంత్రం 4 గంటల్లో రుబ్బినాను కాబట్టి నైట్ వరకు నేను వదిలేసినానండి. సో ఇప్పుడు మెంతుల పౌడరు ఆవాల పౌడరు కొంచెం చల్లగా అయినాకనే వేసాను. సో ఇప్పుడు వేసి ఇలా అయితే మిక్స్ చేసుకున్నా. నైట్ పడుకునేటప్పుడు ఈ నూనె అయితే నేను బకెట్లో టమాటో దాంట్లో అయితే వేసానండి. సో ఈ నూనె పోసేటప్పుడు వీడియో అయితే లేదు, ఎక్కడో డిలీట్ అయినట్టుంది. సో ఇక్కడ చూడండి నేను నైట్ పడుకునేటప్పుడు వేసినాను. ఇప్పుడైతే చూడండి మీరు టమాటోతో నేనైతే నూనె అంతా వేసి ఇంకా బాగా మిక్స్ అయితే చేస్తున్నానండి. ఆ వీడియో అయితే లేదు, ఇక్కడ డిలీట్ అయినట్టుంది. సో ఇప్పుడు నూనె అంతా పోసి నేను ఇంకా నీట్గా అయితే మిక్స్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఈ టమాటోతో అయినా కూడా ఇంకా మనము ఎండులో 3 days అయినా పెట్టాలి. ఏదైనా బట్ట గిట్ట చుట్టి 3 days అయితే పెట్టాలండి. సో ఇక్కడ చూడండి నా కజిన్ అయితే టేస్ట్ అయితే చూస్తుంది. నైట్ తను తిని చాలా బాగుంది అని చెప్పింది. మీరు ఇలా అయితే చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్లు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.